సేవాపు కార్యక్రమంలోనికి రావాలని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. పెళ్లి కుమారుడైనటువంటి మధుమడుగు మళ్ళీ ఇప్పుడు బెంజమిన్ నేను ఆశాను నేను నా భార్యనుగా స్వీకరించి నా జీవిత కాలం నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. దేవుని ఎదుట సంఘం ఎదుట పెద్దల ఎదుట కాపురుల ఎదుట ఆశ ఎదుట ప్రమాణం చేయుచున్నాను. నా భర్తను స్వీకరించి నా జీవిత కాలం నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణం చేస్తున్నాను. మీరు పెళ్లి కుమారుడు తన భార్యగా స్వీకరించడానికి అమ్మాయిలో గట్టానికి తీసుకొని వచ్చాడు. అలాగే అబ్బాయికి తన భర్తగా స్వీకరిస్తూ అమ్మాయికి బహుమానము ఉంగరాన్ని తీసుకొని వచ్చాడు. ప్రార్థన చేద్దాము. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా మీకు వందనాలు. వివాహ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఈ పవిత్ర వస్తువులను దేవా మీ రెండు చేతులు ఎత్తి నిందానికి దీవించండి. భారతీయ క్రైస్తవ వివాహ సాంప్రదాయంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ వస్తువులను మీరు దీవించి అక్షంతలను మీ ఆశీర్వాదాలుగా బిడ్డల మీద తీసుకురండి. అలాగే మా ప్రభా ఈ బిడ్డలపై మీ రెండు చేతుల నుంచి నిందానికి దీవించి మీకు మహిమను తీసుకుని వచ్చే బిడ్డలుగా ఉండడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అమ్మాయి మొత్తం చూడండి. నిబంధనలు గురుతుగా ఈ మంగళసూత్రము అంగీకరించుము. ఇప్పుడు భార్యాభర్తలు అయిపోయారు. మంగళసూత్రం కట్టడం ద్వారా ఇంకా మనం పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెను నూతన దంపతులు అంటాం. మంగళసూత్ర ధారణ ఉంగరము ధరించేదాకా వధువరులే. ఇప్పుడు దంపతులు, ఈ దంపతులు వారి ప్రేమలో వారి యొక్క గౌరవాన్ని లేకపోతే వారి ప్రేమను చూపించడానికి ఈ దండలు మార్చుకుంటూ ఉన్నారు. 1, 2, 3 అంటారు. ఎవరైతే ఒకటి 2 3 ప్రేమగల మా తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎంతో గొప్ప ప్రేమ ఈ బిడ్డలపై మీరు చూపించారు. భార్యాభర్తలుగా మా ప్రభు వారిని మీరు ఆశ్రయించారు. వారు మా ప్రభు ఒక నూతన గృహముగా నూతన కుటుంబముగా కట్టబడి మీ దయగా మా ప్రభు దృష్టి ఎల్లప్పుడూ నాయన పొందుతున్నలాగా మీరు సహాయం చేయండి. ఆదర్శవంతమైనటువంటి క్రైస్తవ కుటుంబముగా ఉండటానికి మీరు సహాయం
ముఖ్యంగా ఈ దంపతులు మా ప్రభా బెంజమిన్ ఆశాను మీరు ఆశీర్వదించండి. మీ ఎడల భయభక్తులు కలిగి మీ త్రోవలో నడుస్తూ మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలకు నడుచుకోవాలని గ్రహించు. వారి చేతి కష్టమును దీవించండి, వారి శ్రమను మీరు ఆస్వాదించండి. రెండు కుటుంబాలకు మా ప్రభువా దీవెన దయచేయండి. ఒకరి కుటుంబాన్ని ఒకరు అర్థం చేసుకొని అన్ని వేళ మా ప్రభువా ఆనందకరమైనటువంటి నాయన భవిష్యత్తులో బిడ్డలు అనుభవించడానికి మీరు కృప చూపించండి. మీరిద్దరు మా ప్రభువా దంపతులుగా ఆనందించాలి అని ఆశపడి ఈ వివాహం కొరకు మా ప్రభువా నాయన పెద్దలుగా మధ్యవర్తులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించి మహోన్నతమైనటువంటి మీ నామములకు మహిమా కారణముగా జీవించినట్లు కృప చూపించమని మీ వాగ్దాన ఫలాలు బిడ్డలు మీరు తీసుకొచ్చి మంచి భవిష్యత్తులో బిడ్డలను స్థిరపరచుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారి ఇరువురు భార్యాభర్తలని ధృవీకరిస్తూ ప్రభుత్వం వారు మాకు ఇచ్చినటువంటి మ్యారేజ్ లైసెన్స్ ఆధారంగా వారికి పక్క జరగాలి. మీరు ఇచ్చాడు పట్టుకో, మీరు పట్టుకో, ఇద్దరు ఒకటే పట్టుకో, అది పట్టుకో. ఇచ్చే పైన సరే ఇచ్చాడు. చూడండి, చూడండి, ఇటు చూడండి. ఓకే, దగ్గర కొనండి. ఇచ్చేయండి అమ్మా. ఏమండి? ఓకే ఓకే, దగ్గరగా జరగండి, దగ్గరగా అమ్మాయి దగ్గర జరగండి. ఓకే ఓకే, స్మైల్ చూడండి సార్, ఇటు చూడండి. హలో, ఎన్ని మంది?
కొంచెం ఇటు చూడండి, ఇటు చూస్తే ఫోటో బాగోదు కదా. అమ్మ ఇటు చూడండి. అమ్మ కొంచెం ఓకే ఓకే. వదిన పడట్లా, వదిన పడట్లా. ఒకసారి ఇటు చూడండి, ఒకసారి ఇటు చూడండి. గ్రామాలు అయిపోయింది, గ్రామాలు అయిపోయింది. ఒకసారి ఇటు చూడండి. ఓకే గిరా మీరు ఉండండి. ఓకే స్మైల్. ఇటు చూడండి అందరూ. స్మైల్ స్మైల్. ఓకే